Step into Value Zone. Value Zone. Hypermart. Button. ప్రేమను నిరాకరిస్తే చంపేస్తారా? తనకు దక్కనిది మరెవ్వరికి దక్కకూడదా? అబ్బాయిలకు ప్రేమించే హక్కు ఉన్నప్పుడు మహిళలకు నిరాకరించే హక్కు కూడా ఉంటుందని దుర్మార్గులు ఆలోచించడం లేదు. ప్రేమ పేరుతో కొందరు యువకులు చేసే అరాచకాలు హద్దు మీరుతున్నాయి. ప్రేమ పేరుతో వేధిస్తున్నారు, లేదంటే దాడి చేస్తున్నారు. తాజాగా కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో ప్రేమోన్మాదం బుసలు కొట్టింది. ప్రేమను నిరాకరించిందన్న కోపంతో యువతిపై దాడి చేశాడు ఓ ప్రేమోన్మాది. పీజీ పూర్తి చేసి ఉద్యోగానికి సిద్ధమవుతున్న 24 ఏళ్ల యువతిని ఇంటి ఎదురుగా ఉండే బొద్దుల సాయి గత 3-4 ఏళ్లుగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. తనను పెళ్లి చేసుకోవాలని వెంటపడుతున్నాడు. కానీ ఆ అమ్మాయి సాయి ప్రేమ నిరాకరించింది. తనను వదిలేయాలని వేడుకుంది. కానీ సాయి తన బుద్ధి మార్చుకోలేదు. దీంతో ఇంట్లో విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో పంచాయతీ పెట్టి యువకుడిని హెచ్చరించారు. అయినా అతనిలో మార్పు రాలేదు. యువతిని తానే పెళ్లి చేసుకుంటానని తండ్రికి మెసేజ్లు పెట్టి యువతి వెంటపడ్డాడు. కానీ వారు నిరాకరించడంతో అమ్మాయిపై కక్ష పెంచుకున్నాడు. తనకు దక్కనిది ఎవ్వరికీ దక్కకూడదని భావించాడు. గురువారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో యువతిపై బ్లేడుతో దాడి చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ దాడిలో యువతి మెడకు 2 వైపులా చేతికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. యువకుడి ఘాతుకంతో యువతి కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. ప్రేమోన్మాది సాయి కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఈ ఘటన స్థానికంగా ఉలిక్కి పడేలా చేసింది. నేటి సోషల్ మీడియా ప్రభావమో సినిమా ప్రభావమో తెలియదు, కానీ యువత ప్రవర్తన పక్కదారి పడుతోంది. నాకు దక్కనిది మరెవ్వరికీ దక్కొద్దు అన్న ధోరణి పెరిగిపోయింది. అదో హీరోయిజంలా ఫీల్ అవుతున్నారు. కోర్టు శిక్షలు లాంటి వాటిపై ఎలాంటి భయం లేకుండా పెడదోవ పడుతున్నారు. ప్రేమ పేరిట అమ్మాయిలపై నిత్యం దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. ఇలాంటి వారికి కఠిన శిక్షలు విధించాలన్న డిమాండ్లు వ్యక్తం అవుతున్నాయి.